మాకేంటి యాదాద్రి పవర్ ప్లాంట్కు రాజకీయ క్రీడ తగులుతూ ఉంది. ఇప్పటివరకు మార్చిలోనే జరగాల్సినటువంటి 2 ప్రారంభోత్సవాలు ఆగిపోయాయి. ఇది ఒక రాజకీయ క్రీడగా పేర్కొనాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఇక్కడ థర్మల్ విద్యుత్ ప్లాంట్ వల్ల ఈ ప్రాంతంలో భారీగా ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని ఆశపడేటువంటి వారికి ఇప్పటివరకు కూడా మార్చిలో జరగాల్సి ఉన్నాయి. ఇప్పటివరకు కూడా అటువంటి ఊసే లేదు. దానికి సంబంధించినటువంటి అంశాన్ని చూద్దాం. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంపై రాజకీయ కీనీడ నిలిచిన పనులు. ఇక యాదాద్రి థర్మల్ ప్లాంట్ 2 యూనిట్లలో 90% పనులు పూర్తయ్యాయి. మిగిలినటువంటి 3 యూనిట్లలో 70% పూర్తయ్యాయి. అంతా అనుకున్నట్లే జరిగితే వచ్చే నెల మార్చిలోనే 2 యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కావాలి. వేసవి అవసరాలు తీర్చేలా మరో 1600 మెగావాట్ల విద్యుత్తు అందుబాటులోకి రావాలి. కానీ సిఎల్ పనులు పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి. మిగిలినటువంటి పనులు నామమాత్రంగా చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి కొనసాగితే మార్చిలో ఈ ప్లాంట్లు ప్రారంభమయ్యే అవకాశం లేదు. ఇందుకు కారణం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్లాంట్పై రాజకీయ కీనీడ పడడమే. మార్చిలో జరగాల్సినటువంటి 2 ప్లాంట్ల ప్రారంభం అనివార్య జాప్యం. ప్లాంట్ల కాంట్రాక్టు సంస్థల్లో బీఆర్ఎస్ పార్టీ సన్నిహితులు, ఇసుక కంకర ట్రస్ట్ డస్ట్ కాంట్రాక్టులు ఈ పార్టీ నాయకులకి వాటిని తమ వారికి ఇవ్వాలని స్థానిక కీలక నేతల ఒత్తిడి. గత ప్రభుత్వం తరాలోనే తమతోనూ వ్యవహారాలు జరపాలనే డిమాండ్. 4 నెలలుగా 2000 కోట్ల బిల్లులు పెండింగ్. కాంట్రాక్టు సంస్థలు లబోదిబో అంటున్నాయట. ఇక రాజకీయ క్రీడ పడడం, గతంలో అన్ని కాంట్రాక్టులు కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలకు ఉండడము, ఇప్పుడు కాంగ్రెస్ వారికి ఇవ్వాలి, స్థానికులైనటువంటి కాంగ్రెస్ నాయకులు ఇవ్వాలంటూ పట్టుబడుతుండటంతో అన్ని వ్యవహారాలు, మంచి చెడు వ్యవహారాలు అన్నీ కూడా కాంగ్రెస్ వాళ్ళతో చేస్తేనే సయోధ్య, లేదు అంటే పనులు కూడా జరగనివ్వంటూ స్థానిక నాయకులు అంటున్నారట. యాదాద్రి విద్యుత్ కేంద్ర నిర్మాణ పనులకు బ్రేక్ పడింది. పవర్ ప్లాంట్పై ఆధిపత్యంతో పాటు ఇక్కడ పనులను తమ వారికే అన్యాయాలకే ఇవ్వాలని స్థానిక ప్రజాప్రతినిధి మరో కీలక ప్రజాప్రతినిధి చేస్తున్నటువంటి ఒత్తిడి పనులు నిలిచిపోయాయి. నల్గొండ జిల్లా దామర్చర్ల మండలం వీర్లపాలెం వద్ద 4000 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యంతో థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి 2015 జూలై 8న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అందులో భాగంగా ఒక్కొక్కటి 800 మెగావాట్ల సామర్థ్యంతో 5 యూనిట్ల నిర్మించాల్సి ఉంది. బొగ్గు సరఫరా కోసము రైల్వే లైన్ 6 టీఎంసీల కృష్ణానీటి ప్లాంట్ కోసం కేటాయించారు. ప్లాంట్ నిర్మాణానికి తొలుత 29,500 కోట్లు అంచనా వ్యయం వేయగా తర్వాత దానిని 34,500 కోట్లకు పెంచారు. ప్రాజెక్టు పనుల్లో భూసేకరణ 100% పూర్తవగా పునరావాస కేంద్రాలు నిర్మాణ కూడా దాదాపు పూర్తయ్యాయి. మార్చి 2 యూనిట్ల నుంచి విద్యుత్ కేంద్రం ప్రారంభం అధికారిక యంత్రాంగము సన్నాహాలు చేసింది. కానీ రాజకీయ నీడ పడడం, రాజకీయ నాయకులు జోక్యం చేసుకోవడంతో ఇప్పుడు అది నిలిచిపోయింది. కీలకమైనటువంటి ప్రజాప్రతినిధులు అడ్డుకుంటుండడం, అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు, నిర్మాణానికి సంబంధించినటువంటి వసతులు ఇవన్నీ కూడా తమ పార్టీకి సంబంధించినటువంటి వారికి ఇవ్వాలంటూ కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకోవడంతో ఇప్పుడు అన్ని వ్యవహారాల్లో తమ యొక్క పాత్రనే కీలకంగా ఉండాలంటూ పేర్కొంటుండడంతో ఇప్పుడు ఆ పనుల జాప్యం ఆగిపోయింది. ఇప్పుడు విద్యుత్ ప్లాంట్ కూడా ప్రారంభమయ్యే అవకాశం లేదట.